టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కాంగ్రెస్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఒప్పందం చేసుకున్న కంపెనీ రాకపోగా ఆ ప్రాంతంలో చేపట్టిన పనులు ఆగిపోయాయన్నారు. అటు ఎస్ఆర్ఎస్సీ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులు పూర్తిగా ఆగిపోయాయని, వరద వస్తే ఇప్పటికే నెలకొల్పిన కంపెనీలు సైతం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందంటున్న చల్లా ధర్మారెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. రెండు రంగాలు ఉపాధినిచ్చే రంగాలుగా ఉన్నటువంటి సందర్భం, కోట్లాది మంది ఆ రెండు రంగాలనే ఆధారంగా చేసుకుని బతుకుని కొనసాగించేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంటుంది. అందులో ప్రధానమైనది వ్యవసాయం, మరోటి చేనేతకు సంబంధించినటువంటి రంగం, వస్త్ర పరిశ్రమల మీద, వ్యవసాయానికి సంబంధించి ఈ రెండు రంగాల మీద ఆధారపడి కోట్లాది మంది ప్రజలు తమ జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి సనాతన భారతదేశం ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మనం చెప్పుకోవాల్సి వస్తే, వరంగల్ జిల్లా ఆజాన్ జాహిం మిల్లుకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి పరిస్థితి. వరంగల్ నుంచి లండన్ అంటే బ్రిటన్కు కూడా ఇక్కడ వస్త్రాలు ఎగుమతి అయినటువంటి సందర్భం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చేనేత రంగం అంతా కూడా పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో ఆజాన్ జాహిం మిల్లు మూతపడ్డటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి చాలామంది వలసలు వెళ్ళినటువంటి సందర్భము. దాన్నంతా కూడా రికవరీ చేసే విధంగా పూర్తి స్థాయిలో వరంగల్లో మరొక అతిపెద్ద పరిశ్రమ నిర్మించాలన్నటువంటి సంకల్పంతో బీఆర్ఎస్ హయాంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి. అప్పటికే పూర్తి స్థాయిలో పూర్తయి ఆ కొంతమేర మిగిలినటువంటి పనులకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం ఏదైతే టెక్స్టైల్ పార్క్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఉన్నాం, మనం చూసినట్టయితే ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టడం అనేది ఇక్కడ ఒక చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. బీఆర్ఎస్ హయాంలో రిటైనింగ్ వాల్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువకు సంబంధించి చాలా మేర పూర్తయింది. అయితే మిగతాది కూడా పూర్తి చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ వరదలు వచ్చినట్టయితే ఇక్కడ ఏర్పడినటువంటి కంపెనీలు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ హయాంలోనే 3 కంపెనీలు వచ్చాయి. అందులో కైటెక్స్ కావచ్చు, యంగ్ వన్ కావచ్చు, గణేష్ కావచ్చు. ఆ తర్వాత కంపెనీలు తీసుకురావడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఉన్న కంపెనీలు కూడా ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛగా ఒక శాంతియుత వాతావరణంలో ఇలాంటి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ఇక్కడ జరగాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ధర్మారెడ్డి గారితో మాట్లాడదాం. సార్, పూర్తిగా ఒక గొప్ప సంకల్పంతో తీసుకొచ్చినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఎలాంటి నిర్లక్ష్యానికి గురవుతుంది సార్? వాస్తవంగా ఇది కేసీఆర్ గారి కళ. ఇది భారతదేశంలోనే వస్త్ర పరిశ్రమను బ్రహ్మాండంగా తెలంగాణ ప్రాంతంలో పెట్టాలి. వలసలు పోయిన కార్మికులంతా వాపసు రావాలి. జీవనోపాధి కొరకు, బతుకుదెరువు కొరకు మరి అటు పలు రాష్ట్రాలకు వలసలు పోయిన వాళ్ళంతా కూడా చేనేత కార్మికులు ఇక్కడ రావాలనే ఉద్దేశంతో ఒకప్పుడు వరంగల్కు తలమానికమైనటువంటి అజంజాయి మిల్లు కూడా కాంగ్రెస్ హయాంలో మూతపడడం, దాన్ని వేలం వేసుకొని ప్లాటర్ రూపేణ అమ్ముకోవడం. కానీ ఈరోజు కేసీఆర్ గారు భారతదేశంలో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టాలని చెప్పి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది పెట్టి అది వరంగల్కే ఇవ్వడం, ముఖ్యంగా మా పరకాల నియోజకవర్గం ఇవ్వడం అనేది నేను నిజంగా ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి రుణపడి ఉంటా. వారు ఆ రోజు చేసిన సంకల్పం ఈరోజు వరంగల్లో పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు వస్తున్న తరుణంలో మరి ఇప్పటికే దీనికి ఉన్నటువంటి కెనాల్ దగ్గర వరద కాలువకు మేము 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 160 కోట్ల రూపాయల శాంక్షన్ పని మొదలు పెట్టడం లేదు, పని జరగడం లేదు. లాస్ట్ టైము కైటెక్స్ కంపెనీకి వరద వచ్చి పాపం వాళ్ళ ఫ్యాక్టరీ మొత్తం కూడా వరద రూపేణ మునగడం జరిగింది. వాళ్ళ మిషనరీ అంతా కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అని కూడా మరి వరదకు తాకిడికి చాలా డ్యామేజ్ కూడా జరగడం జరిగింది. దానివల్ల ఒక 1 year 1.5 year పరిశ్రమ కూడా ఓపెనింగ్ లేట్ అయింది. ఏదేమైనా ఈరోజు ఓపెనింగ్ చేసుకున్న తర్వాత మరి పెద్ద ఎత్తున ఇప్పుడే వచ్చే దానికి వస్తున్నారు అని చెప్పి ఆరాధిస్తే దీనికి మరి టీఎస్ఐఎస్సిలో నిధులుంటాయి, టీజీఐఎస్లో నిధులుంటాయి. నిధులుండి కూడా ఇవ్వలేని అసమర్థత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఎమ్మెల్యేకు సోయి లేదా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు సోయి లేదా, మరి ముఖ్యమంత్రికి కూడా సోయి లేదా? ఇవాళ ఇండస్ట్రీ రంగాన్ని మూతపడే విధంగా ఒకవైపు రైతులను మోసం చేయడం, ఒకవైపు ఫార్మా రంగాన్ని, ఇండస్ట్రీ రంగాన్ని, ఐటీ రంగాన్ని ఇప్పటికే
మరి వాళ్ళు దిగాలు పరిచే రీతిలో చేయడం వలన మరి ఇప్పటికే భూముల రేట్లు పడిపోయినాయి, ప్రజాజీవనం కుంటుపడింది. ప్రజలకే కాదు ఎవరికి కూడా ఎలాంటి కూడా పనులు చేయడం లేదు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి రైతులు కావచ్చు, మరి ముదిరాజు సోదరులకు చేపలు ఇవ్వకపోవడం కావచ్చు, ప్రభుత్వం వైఫల్యం చెందిన దానికి ఇదే నిదర్శనం. ఈరోజు మరి ఇక్కడ వస్త్ర పరిశ్రమ కూడా వాళ్ళు కంపెనీలు చెప్తా ఉన్నారు, మరి మళ్ళీ ఈసారి వర్షం వస్తే మా కంపెనీలు మూతలు పడతాయి సార్, మేమేం చేసుకునే పరిస్థితి లేదు, దాదాపు 1000 కోట్ల పైన మేము ఇక్కడ పెట్టాం కైటెస్ కంపెనీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. యంగ్వాన్ వాళ్ళు కూడా ఈరోజు ఇంకా ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోతలేరు. వాళ్ళు ఓన్లీ స్టిచ్చింగ్ కొరకు మహిళలకు మరి స్టిచ్చింగ్ మిషన్ ఇచ్చి చేయించడమే జరుగుతూ ఉంది. ఏంది అని చెప్పి వాళ్ళని ఆరాధిస్తే కూడా ఈ వరద ప్రాబ్లం ఉన్న సార్, మేము దీనివల్ల ఇక్కడ కట్టుకోవాలన్నా వద్దా, వాపసు పోవాలన్నా ఏం చేయాలనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు నేను ఒకటే ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారికి కానీ మరి రేవంత్ రెడ్డి గారికి కానీ మరి ఒక్కసారి దీని మీద మీరు ఆలోచన చేయాలి, ఇమీడియట్గా ఈ వర్క్ను స్టార్ట్ చేయాలి. బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిది. ఆ ఎమ్మెల్యే గారు అయితే ఆయన ఏం చేస్తాడో ఏం పోతాడో వచ్చిన వర్క్లను కూడా ఆపడం, దాని మీద బేరం పెట్టుకొని కూర్చోవడం, మరి ఇది కూడా నాకు తెలిసింది ఇది పర్సంటేజ్ల కొరకే ఆపినట్టుగా నాకు తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఒకడేమో వర్క్ ఇస్తే పైసలు, ఒకడేమో బిల్లు ఇస్తే పైసలు, ఇది ఏం దోపిడీ నాకు అర్థం కావట్లేదు. వర్క్ల మీద ఇంత పర్సెంటేజ్ ఏంది, బిల్లుల మీద ఇంత పర్సెంటేజ్ ఏంది? అసలు నిజంగా చెప్పాలంటే ఎవరిని మందలిచ్చినా, ఏ కాంట్రాక్టర్ మందలిచ్చినా ఉరి పెట్టుకొని సావాలన్నా, మేము బతకాలన్నా, పని చేసుకోవాలి ఉంటే మరి వాళ్ళకి ఎందుకు సోయింట్లదో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇది ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ రైతుల గోస కూడా తగులుతుంది. వాళ్లకు రైతులను ఒప్పించి మెప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మేము ఎంతో కష్టపడి మరి బీఆర్ఎస్ పార్టీ ఆయంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 1350 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి ఎక్కడికో పోనవసరం లేదు, మన రాష్ట్రంలోనే ఇండస్ట్రీస్ ఉన్నారు, మన రాష్ట్రానికి వచ్చిన ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలి, ఫార్మా రంగాన్ని కాపాడుకోవాలి, ఐటీ రంగాన్ని కాపాడుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వాళ్ళని ఒప్పించి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని, దాంతోపాటు వాళ్ళ వరంగల్కు తలమానికంగా ఉన్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఎవరైతే ఇప్పటికే కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు వెనక్కి వెళ్లకుండా, ఇక్కడ నుంచి వాళ్ళ కంపెనీలు తరలించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పనులను పూర్తి చేయాలన్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే పరకాల డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్.